ఇదిగో మిత్రమా, నిన్ను చంపేస్తారట. లేచి నిలబడు, నడువు అని మేక ఎద్దుతో చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎద్దును ఎందుకు చంపాలనుకుంటున్నారు? చివరికి చనిపోయిందెవరు? ఈ వీడియోలో చూద్దామా? మేక ఎద్దుకు మంచి చేసిందా, చెడు చేసిందా అనేటువంటి అంశం గురించి ఈ వీడియోలో చూద్దాము. మనం కూడా జీవితంలో మంచి చేయాలి అని ఆలోచించి చివరికి మనం బలైపోతూ ఉంటాం. అది ఏ విధంగా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇతరులకు సహాయం చేసేటువంటి అలవాటు మీకు ఉందా? ఉన్నట్లయితే ఎంతవరకు సహాయం చేయాలి అనే ఒక విషయం గురించి తెలుసుకున్నాము. మనం మితిమించి సహాయం చేస్తే మనమే కష్టాల పాలవుతాం, మనం నిందల పాలవుతాం, చివరికి మనం బలైపోతాం అన్నమాట. అది ఏ విధంగా అన్నది ఈ ఒక 2-3 నిమిషాల్లో చెప్తాను. చాలామంది ఇతరులు కష్టపడుతూ ఉంటే వెళ్ళి వాళ్ళ కష్టాల్లో పాలు పంపులు పొందడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి మంచిగా ప్రోత్సహించేటువంటి మాటలు చెప్పడం, ఇలా చేస్తూ ఉంటారనమాట. జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అని వాళ్ళకు తెలిసినటువంటి తోచినటువంటి మాటలు ఆలోచనలు చెప్పి వాళ్ళని కొంచెం ధైర్యపరిచి వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా చేస్తూ ఉంటారు. అయితే చివరికి అదే వాళ్ళకి ఏకుమేకైనట్టుగా వాళ్ళ జీవితానికి ఒక మేకులాగా మారిపోతూ ఉంటారనమాట అలాంటి వారు. అది ఒక చిన్న నీతి కథ ద్వారా తెలియచేస్తాను ఈ వీడియోలో. అయితే ఒక ఎద్దు ఉందండి. ఒక ఎద్దు ఉంది ఒక రైతు దగ్గర. అయితే ఆ రైతు దగ్గర ఉన్నటువంటి ఆ ఎద్దు రోగాన పడింది, జబ్బున పడింది. ఆ రైతు ఒక డాక్టర్ గారిని తీసుకొని వచ్చి దానికి ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తూ ఉంటారనమాట. ఇప్పించినప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్తారు అంటే, ట్రీట్మెంట్ అనేది ఇచ్చినన్ని రోజులు ఇచ్చి చివరిగా ఒక మాట చెప్తాడు. ఈ ఎద్దు అనేది ఇంకా ఈ 3 రోజులు 3 ఇంజెక్షన్స్ చేస్తాను, లాస్ట్ ట్రీట్మెంట్ ఇది. ఈ 3 రోజులు ఈ ఇంజెక్షన్కి కనుక తగ్గకపోతే, తను మంచిగా రికవర్ అనేది అవ్వకపోతే దీనికి విషం అనేటువంటి ఒక ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలి, అంతకు మించి అవకాశమే లేదు అని చెప్తాడు డాక్టర్ గారు. చెప్పినప్పుడు ఆ మాట ఎద్దుతో పాటు వాళ్ళ ఇంట్లో ఒక మేక అనేది ఉంటుంది. అయితే ఎద్దుతో పాటు మేక కూడా ఉంటుంది. మేకను కూడా వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం జరిగిద్ది అంటే, మేక ఎద్దుకి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉండిద్ది అన్నమాట. నిన్ను 3 రోజుల్లో చంపేస్తారట, నీవు ఏదో ఒక విధంగా లేచి నిలబడు, నడువు, కొంచెం 2 అడుగులైనా వెయ్యి అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆ ఎద్దు వింటుంది కానీ లేవలేకపోతుంది అనమాట. అయితే ఇంకా అప్పుడు మరలా 2వ రోజు ఇంజెక్షన్ తీసుకొని వస్తారు. ఇంజెక్షన్ తీసుకొని వచ్చి ఇంజెక్షన్ అనేది చేస్తారు. చేసినప్పుడు మరలా మేక మళ్ళీ 2వ రోజు కూడా ఎద్దుని ప్రోత్సాహపరిచేటువంటి మాటలు చెప్తుంది. ఈ విధంగా, లేగు, ఏదో ఒక విధంగా శక్తినంతా కూడగట్టుకో, నీ సామర్థ్యం అంతా చూపించు, లేచి నిలబడు, ఏదో ఒక విధంగా ప్రయత్నం చెయ్యి, ఆలోచించు, పదును పెట్టు నీ బుర్రకి అని చెప్పి మేక ప్రోత్సాహపరుస్తుంది ఎద్దుని ప్రోత్సాహపరిచినప్పుడు ఎద్దు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుందన్నమాట. పైకి లేవడానికి, లేచి నడవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది. ఇంకా 3వ రోజు రానే వస్తుందన్నమాట. 3వ రోజు ఇంకా మరలా ఇంజెక్షను తీసుకొని డాక్టర్ రైతు ఇద్దరు వస్తారు. వచ్చినప్పుడు లాస్ట్ ఇంజెక్షన్ ఇస్తారు. అయిపోతుంది కోర్స్ అనేది అయిపోతుంది, ఎద్దుకి ఇవ్వాల్సిన కోర్సు. 4వ రోజు ఏం చేయాలి? 3వ రోజు కూడా తను ఆ జబ్బు నుండి కోలుకోకపోతే 4వ రోజు విషం అనేటువంటి ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలి ఎద్దుని. ఎందుకంటే ఇంకా ఎద్దు వల్ల ఎలాంటి యూజ్ లేదు కాబట్టి. ఇక 3వ రోజు మరలా మేక ఎద్దు చెవులోకి వెళ్ళి ఈ విధంగా చెప్తుందన్నమాట. ఎలాగోలాగా ప్రయత్నం చేయి, పైకి నడువు, లేదు అంటే నిన్ను వీళ్ళు చంపేస్తారు అని చెప్పి
చాలా మంచి మాటలు, తనకి శక్తినిచ్చే మాటలు, తనకి సామర్థ్యం వచ్చే మాటలు, తనకి మరలా జీవితంలో ఒక వెలుగు వచ్చేటువంటి మాటలు ప్రోత్సాహపరుస్తుంది. చాలా బాగా ప్రోత్సాహపరుస్తుంది. అయితే ఇంకా ఎద్దు ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి ఎట్టకేలకు లేచి నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇక 4వ రోజు రానే వస్తుంది. ఆ 4వ రోజు రైతు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు? విషం ఇంజెక్షన్ ఇచ్చి ఈ ఎద్దును చంపేయడానికి. ఇంక ఈలోపు మేక తగులుకొని, లే మిత్రమా, లే పైకి లే, నీ ఓపికంతా కూడగట్టుకో, నీవు చనిపోతావు ఈరోజు, నిన్ను వీళ్ళు చంపేస్తారు, లెగువు, లేచి నడువు, ప్రయత్నం చేయి అని చెప్పి మేక చాలా బాగా ప్రోత్సాహపరుస్తుంది అనమాట. ప్రోత్సాహపరిచినప్పుడు ఎద్దు కూడా ఎట్టకేలకు లేచి నిలబడి గాలిలో ఎగిరి గంతులేసే అంత ఓపికను తెచ్చుకొని రైతు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చే టైంకి గాలిలో ఎగురుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, పరిగెత్తుతూ ఉంటుంది ఎద్దు. అసలు ఇంకా అది చూసిన రైతు ఎంత బాగా సంతోషిస్తాడు అంటే, ఎంత బాగా ఆనందపడతాడు అంటే, ఇక తన ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే తను ఇంతకాలం పెంచి పోషించుకున్నటువంటి ఎద్దు, తన కోసం ఎంతో కష్టపడి పనిచేసినటువంటి ఎద్దుని చంపేయడానికి ఏ రైతుకైనా బాధే ఉంటుంది కదా. అలాంటి బాధ నుండి తను బయటకు వచ్చి ఆనందపడతాడనమాట. ఆనందపడి ఆ ఆనందంలో ఏం చేస్తాడో తెలుసా రైతు? ఆ ఆనందాన్ని కుటుంబంతో పాటు పంచుకోవాలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఎద్దు పక్కనే మేక కనిపిస్తుంది తన కంటికి. మేక కనిపించగానే ఇంకా ఆ ఎద్దు నడిచిన ఆనందం, ఎద్దు లేచి నిలబడిన ఆనందాన్ని కుటుంబం మొత్తానికి పంచాలి అని చెప్పేసి, ఆ బంధువులకు కూడా తన ఆనందాన్ని షేర్ చేయాలి అని చెప్పి ఎద్దు పక్కనే ఉన్న మేకను బలి చేసి కూర వండుకొని తినేస్తారు రైతు. ఎలా ఉందండి కథ చెప్పండి? ఎద్దు నడవడానికి కారణం ఎవరు? రైతు ఏమాత్రమైనా ఒక్క మాట అయినా చెప్పాడా? నిన్ను చంపేస్తాను అని చెప్పి ఒక్క మాట అయినా బెదిరించాడా? లేదు కదా. కానీ మేక ఏం చేసింది? ఎద్దును ప్రోత్సహించింది. చివరికి మేక పరిస్థితి ఏమైంది? బలి అయి కూరై వారి పొట్టల్లోకి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మన జీవితాలు కూడా ఇంతేనండి. మనం ఎదుటివారి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటాం, వాళ్ళకి మంచి జరగాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. వాళ్ళ గురించి ఏమాత్రం కూడా చెడు అనేది ఆలోచించము. చెడు చెయ్యాలని అని కూడా మన ఆలోచనలో కూడా రాదు. కానీ మేక ఏ విధంగా బలి అయింది ఎద్దుకు మంచి చేసి అని చెప్పి, మనకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుంది కొన్నిసార్లు. ఖచ్చితంగా మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు కదా. ఎదుర్కొన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా జీవితంలో నాకు ఎదురైనటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి చెడు ఆలోచన అనేది రాదు. వారి గురించి చెడు ఆలోచించాలి అన్న వే కూడా నాకు తెలియదు. ఎప్పుడు నేను పిల్లలకి చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, మనం ఎదుటివారిలో మంచే చూడాలి. ఒక మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం తీసుకోవాల్సిందేంటి? మంచి. వదిలేయాల్సిందేంటి? చెడు. ఒక నలుగురు వ్యక్తులు ఉంటారు, నలుగురు స్నేహితులు ఉంటారు. నలుగురిలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అందరిలో ఒకే మంచి ఉండదు, రకరకాల మంచి అనేది ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మంచి స్వభావం అనేది, ఒక్కొక్క మంచి గుణం, మంచి పనులు అనేవి ఉంటాయి. మనం చేయవలసిందేంటి? నలుగురిలో ఉన్న 4 రకాల మంచిని మనం తీసుకోవాలి. ఆ మంచి అనేది మన స్వభావంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళలో ఉన్న చెడుతో మనకు సంబంధం లేదు. వాళ్ళలో ఉన్నటువంటి చెడు అనేటువంటి అంశంతో మనకు ఏ విధంగా కూడా సంబంధం లేదు. మనం పట్టించుకోకూడదు, ఆలోచనలోకి కూడా తీసుకోకూడదు. కానీ మనం ఎంతవరకు మంచి చేయాలి ఇతరులకు అనేటువంటి ఒక విషయం గురించి తెలుసుకోవాలి. మనం ఎప్పుడు అతికి మించిన మంచి
అధిగమించిన సహాయం చేసినట్లయితే ఇలాగే మేకలాగా బలైపోవాలి మనం చివరికి. అలాగా మరి జీవితంలో ఎంతవరకు ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు అని కొంచెం ఆలోచించి మీరు జీవితంలో ముందుకు వెళ్ళండి. ఈ మేక పరిస్థితిలాగా మన జీవితాలు అవ్వకూడదు అంటే మనం ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు అనేటువంటి ఒక విషయం గురించి తెలుసుకొని ఆలోచించి జాగ్రత్తగా ఒక అడుగు అనేది ముందుకు వేయాలి. అంతేగాని అక్కడ మంచి చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి, సహాయం చేసేటువంటి అవకాశం వచ్చింది, వాళ్ళకి మంచి చేసే అవకాశం మనకు దొరికింది అని మనం సంబరపడి వెళ్ళి సహాయం చేసామా అనుకోండి, చివరికి ఏమవుతామో తెలుసా? మేకలాగా మనం చనిపోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నిందల పాలవుతాము, అవమానం పాలు అవుతాము. ఇది జీవిత అనుభవం నుండి చెప్తున్నటువంటి ఒక చిన్న అంశం అండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోటివేషన్, మోరల్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.